Good morning and welcome to Morning Prime. బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్లో పాలిటిక్స్ ట్విస్ట్ల మధ్య కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభానికి ఇవాళ్టితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్కు నితీష్ కుమార్ గుడ్ బై చెప్పనున్నారు. ఉదయం 10 గంటలకు నితీష్ సారథ్యంలో పట్నాలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీజేపీ, జేడీయూ, జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలో ఉన్నటువంటి హిందుస్థాన్ అవామీ లీగ్ పార్టీ నేతలు హాజరవుతారు. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీష్ ఎన్నుకుంటారు. అనంతరం గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా సమర్పిస్తారు నితీష్. అనంతరం ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎంగా మళ్లీ ప్రమాణం చేయనున్నారు నితీష్. బీహార్లో పాలిటిక్స్ ట్విస్ట్ల మధ్య కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇవాల్టితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏమిటి సంగతి? అంటే నితీష్ ఈ నిర్ణయం వెనక అసలు ఏముందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ మార్నింగ్ రాజీనామా చేసి మళ్ళీ సాయంత్రం నుంచి డిఫరెంట్ గా ఆయన మళ్ళీ సీఎంగా కూడా కొంత మద్దతుతో ఎదురుకు వెళ్లనున్నారు అని చెప్పేసి సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది మన శిరీష్? కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా నితీష్ మహాగఠబంధన్ నుంచి బయటకు వస్తారు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ బీజేపీ అనూహ్యంగా ఒక కండిషన్ ను నితీష్ ముందు ఉంచడం కూడా జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే ఫస్ట్ సీఎం పదవికి రాజీనామా చేయండి, తర్వాత మిగిలిన అంశాలపైన మాట్లాడదామని చెప్పేసి కూడా నితీష్ కుమార్ కు కండిషన్ ఇచ్చారు. కానీ నితీష్ కుమార్ కు సంబంధించిన క్యాంపు మాత్రం బీజేపీ మొదట తన మద్దతు లేఖను అందజేస్తే ఆ తర్వాత నితీష్ తన పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది, ఎందుకు నితీష్ కు ఇటువంటి కండిషన్ విధించిందన్న చర్చ అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దాదాపుగా లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తోటి తెగదంపులు చేసుకున్న నితీష్ కుమార్ కు బీజేపీ ఇచ్చిన షాక్ అనేది కూడా ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా కూడా మారింది. సో ఈ నేపథ్యంలో 10 గంటలకు జేడీయూకు సంబంధించిన శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇటు మహాగఠబంధన్ తో తెగదెంపులు, అదేవిధంగా బీజేపీ పెట్టిన కండిషన్ ఏదైతే ఉందో దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే కేవలం 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు మాత్రమే జేడీయూకు ఉంది. బీజేపీ 78 మంది ఎమ్మెల్యేలు సొంతగా ఉన్నారు. అదేవిధంగా జితిన్ రామ్ మాంఝీకి సంబంధించిన పార్టీ 4, అదేవిధంగా ఇండిపెండెంట్ 1, మొత్తం దాదాపు 83 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా బీజేపీ దగ్గర ఉంది. బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 122 మంది సభ్యుల బలం అనేది కూడా అవసరం. 2 పార్టీలు కూడా కలిస్తే దాదాపు 128 అనేది సంఖ్యాబలానికి చేరుకుంటుంది. అయితే బీజేపీ ఈ కండిషన్ ఎందుకు పెట్టిందన్న చర్చ అనేది కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే బీజేపీ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 2 డిప్యూటీ సీఎం పదవులనేటివి కూడా బీజేపీ కోరుతోంది. దాంతో పాటుగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి అనేది కూడా తమకే ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ పట్టుబడుతోంది. సో మరి ఈ డిమాండ్లకు జేడీయూ అంగీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. అసలు మద్దతు అనేది కూడా ఇవ్వకుండానే నితీష్ కుమార్ ను రాజీనామా చేయమని చెప్పేసి ఎందుకు కోరారన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతోంది. రికార్డు స్థాయిలో 9వసారి ఈ రోజు కనుక మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నితీష్ కుమార్ తన రాజకీయ చరిత్రలో దాదాపుగా 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డుకు ఎక్కుతారు. ఇటు ఆర్జేడీ, అదేవిధంగా కాంగ్రెస్, వామపక్షాలు ఇవి కూడా వేగంగా కూడా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా జేడీయూ క్యాంపు నుంచి 9 మంది ఎమ్మెల్యేలను కనుక లాగినట్లయితే తమ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి కూడా ఆ పార్టీలు ప్రస్తుతం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎందుకంటే ఆర్జేడీ నుంచి అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు కాబట్టి జేడీయూ నుంచి కనుక కొంతమంది ఎమ్మెల్యేలు కనుక బయటకు వచ్చినట్లయితే వాళ్ళపై అనర్హత వేటు పడకుండా చూసుకునే బాధ్యత అనేది కూడా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకుంటారు. నిర్ణయం తీసుకునే లోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఇటు బీజేపీకి అదేవిధంగా జేడీయూకి కూడా చెక్ పెట్టొచ్చని చెప్పేసి కూడా లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తున్నారు. నిన్న తేజస్వి యాదవ్ నివాసంలో ఆర్జేడీ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కు కట్టబెడుతూ అక్కడ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 10 గంటలకు ఇటు బీజేపీ అదేవిధంగా జేడీయూకు సంబంధించిన శాసనసభాపక్ష సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల తర్వాత ఈ ట్విస్ట్ల మీద కొంత క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ నిర్వహించిన ధరణి కమిటీ విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ సమావేశంలో ధరణి కమిటీ దృష్టికి విస్తుపోయే అంశాలను అధికారులు తెలిపారు. రైతులకు చెందాల్సిన పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెల్లించినట్లు కమిటీ గుర్తించింది. 20 లక్షల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసినట్లు తెలిపింది. వ్యవసాయానికి పనికిరాని భూములకు దాదాపు 10,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చారని ధరణి కమిటీకి అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 72 లక్షల మంది రైతులు 1,59 లక్షల ఎకరాలకు రైతు బంధు తీసుకున్నట్లు ధరణి కమిటీ భేటీలో వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ధరణి పోర్టల్లో ఫారెస్ట్ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నట్లు తెలిపారు. మిగతా 6.5 లక్షల అటవీ భూములను ధరణి పోర్టల్లో నమోదు చేయలేదని గుర్తించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ధరణి పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ నిర్వహించిన ధరణి కమిటీ విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ సమావేశంలో కమిటీ దృష్టికి విస్తుపోయే అంశాలని అధికారులు తీసుకొచ్చారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశంపై అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ్, ఏం జరుగుతోంది? ధరణి కమిటీకి అధికారులు విస్తుపోయే నిజాలు తీసుకొచ్చారు అంటున్నారు. అంటే ఎలాంటి లొసుగులు బయటపడుతున్నాయి, ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? రమణ, మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి తీసుకునే దాంట్లో మొదటగా ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ధరణి ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగానికి పైగా కూడా రైతులు తమ భూముల్లో వచ్చినటువంటి మార్పులు, ఒకరికేమో ఎకరాలు, దాంతో పాటుగా పేర్ల మార్పులకు సంబంధించిన వారే ఎక్కువ మందిగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కనీసం ఆ అప్లికేషన్స్ ను సాల్వ్ చేసే పరిస్థితి పోను తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువ, అప్పటి పరిస్థితుల్లో తక్కువగా ఉండేది. అయితే ఇప్పటికీ ఏర్పాటు చేసేటువంటి 3 ధరణి కమిటీ సమావేశాల్లో కూడా మొదటగా ధరణికి సంబంధించినటువంటి మాడ్యూల్స్, దాంతో పాటుగా ధరణిలో ఎట్లాంటి మార్పులు చేస్తే రైతులకు లాభం చేకూరుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని దానిపై మొదటగా చర్చించారు మొదటి సమావేశంలో. ఆ తర్వాత ధరణి కమిటీ ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నిటితో ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నిన్న ఒకవైపు పోడు భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, వీటికి సంబంధించిన వాటిపై చర్చ చేశారు. ఈ 3 మీటింగ్లలో కూడా ధరణి కమిటీ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే రమణ, మొదటగా పేరు మార్పులకు సంబంధించినటువంటి లేకపోతే విస్తీర్ణ మార్పుల్లో వచ్చినటువంటి తప్పులను బేస్ చేస్తూ గతంలో సీసీఎల్ఏ కమిషనర్ కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ ఈ ఇద్దరు మాత్రమే తన పేరు మార్పు కానీ లేకపోతే ఎక్స్టెన్షన్ విస్తీర్ణంలో వచ్చినటువంటి మార్పుల తప్పులను సరిచేయడానికి వారికి అవకాశం ఉండేది. తీసుకొచ్చినటువంటి ఆ మార్పును కంపల్సరీ సవరించాలి. దాంతో పాటుగా గతంలో ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ ఈ 4 అంచెల భద్రత లాగా ఒక 4 స్టెప్స్ 4 స్టెప్స్ ఉండేది. ఒకవేళ విఆర్ఓ గ్రామంలో విఆర్ఓ సమస్య చూసుకొని ఆ సమస్యను ఎంఆర్ఓ దృష్టికి తీసుకపోతే, ఒకవేళ ఎంఆర్ఓ తోటి కాకపోతే చివరగా ఆర్డీఓ తర్వాత జేసీ తర్వాత కలెక్టర్ పరిష్కారం చేసేది. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి లేదు, చైన్ ప్రాసెస్ మిస్ అయిపోయింది. విఆర్ఓ వ్యవస్థ లేదు, ఎంఆర్ఓలకు ఆ పవర్ లేదు, ఆర్డీఓ వ్యవస్థే అసలు భూములకు సంబంధం లేకుండా పోయింది. మరొకవైపు జేసీ, కలెక్టర్ ఈ ఇద్దరికి కూడా సమస్యల గుర్తింపు మాత్రమే చూస్తారు తప్ప సమస్యల పరిష్కారం కోసం వారు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఈ వ్యవస్థను ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకురావాలని చెప్పేసి కూడా ధరణి కమిటీ మొదటగా ప్రభుత్వానికి సూచించింది. మరొకవైపు గతంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విస్తీర్ణము, దాంతో పాటుగా ఎందుకంటే తెలంగాణలో చిన్న కమతాలే ఎక్కువగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చిన్న కమతాలు 5-10 ఎకరాల ఉన్న రైతులు దాదాపుగా రాష్ట్రంలో 92% పైగా ఉన్నారు. ఈ రైతు బంధు విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ వైపు పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు హడావుడిగా ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో ఇంకొంతమంది గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పట్టాలు కానీ
లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ పట్టాలు తప్ప మిగతా తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అడపా ఇచ్చినటువంటి పరిస్థితులు తప్ప పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ అయితే చేయలేదు. ఒకవైపు పోడు వ్యవసాయం హరితహారం పేరిట తీసుకొచ్చినటువంటి మార్పులు మినహా రైతులకు ఒకవైపు 1/70 యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినటువంటి దాంట్లో పెద్దగా అక్కడున్నటువంటి పోడు వ్యవసాయం చేసేటువంటి ఆదివాసీ గిరిజనులకు లాభం చేకూరలేదు. ఇంతమంది దాదాపుగా లక్షల మందికి మళ్ళీ పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాల ద్వారా వారికి రైతు బంధు చేకూరుతుంది. దాని ద్వారా కొంత వారు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటున్న ఒక అంశాన్ని కూడా వారి నిన్న ధరణి కమిటీ ఆ ప్రభుత్వం ముందుంచింది. మరొకవైపు మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రైతు బంధుకు వచ్చేసరికి పెద్ద కమతాలు ఉన్నటువంటి ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు రైతులకే లాభం చేకూరుతుంది. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ. మంచిర్యాల నుంచి హైదరాబాద్ మధ్య నడిచే 4 స్లీపర్ ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ కు వెళ్లేవారికి ఈ బస్సులు ఎంతో సౌకర్యంగా ఉంటాయని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్ళు కోర్టు లోపల చేయాలి, ఇంకా దేని లోపల చేయాలని చెప్పండి అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాలుగా చేసిన ప్రామిసులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అగ్రిమెంట్ ఇప్పటిదాకా నడిపింపాడు చేయలేదు. మేము 100 రోజులు చేస్తామని చెప్పినాం. రాష్ట్రం అంతా ఎక్కడ చెప్పినా ఈ కాన్స్టిట్యూన్సీ తిరగడం ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. గ్యారంటీలు 6 గ్యారంటీలు చెప్పినా 100 రోజులు చేస్తాం. కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి, అవన్నీ కంపైల్ చేయాలి, అవన్నీ ఈ సిస్టమ్ ఫిల్ చేసుకోవాలి, చేసుకొని వెరిఫికేషన్ చేయాలి. దీనికి సమయం పడుతుంది. ఖచ్చితంగా తొలి ఏకాదశి లోపల ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అందులో 2 కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఈ ఆర్టీసీ బస్సుల మహిళలకు స్టేట్ వైడ్ మొత్తం 11 కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల డిపోకు సంబంధించిన మటుకు 13 లక్షల మంది ఈ సౌకర్యం 13 లక్షల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ రైతు బంధు మధ్యలో ఉన్నాం కాబట్టి యాజ్ పాతదాని ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. డిపో మేనేజర్ గారు రవీంద్ర గారు హైదరాబాద్ నియామకం నడిపిస్తాను. దాంట్లో వాళ్ళేమో పైసలు ఎక్కువ చూసుకుంటాను. నేను ప్రజలు కొంచెం కంఫర్ట్ కావాలని తిరుపతి స్లీపర్ ఉన్నది కాబట్టి తిరుపతి పెట్టమని చెప్తున్నా. ఒకటి తిరుపతి నేను మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను. తిరుపతి కోర్టు సిల్లు పెట్టుకోండి. ఆ దేవుళ్ళ పేరు కొంత లాస్ అయిన పర్లేదు. ఇంకొక 4 ఇతర దేవుళ్ళు నేను మాట్లాడి ఇంకా స్లీపర్ కోచ్లు వాడు పబ్లిక్ కంఫర్టబుల్ పోతారు కాబట్టి అది చేసుకుంటాం. నేను మాట్లాడి చేయిస్తాం. ఇంకా ఆర్టీసీ కూడా మేము ఆళ్ళకి ఎగ్గొట్లే కరెంటు వాళ్ళకు బిల్లు పైసలు కొట్టినట్టు వీళ్ళు ఆర్టీసీ మేము మొదలుపెట్టిన 3 వేలకే 374 కోట్ల చెక్ ఇచ్చిండు. సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం ఎల్గోయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఎల్గోయి శివార్లో ఏర్పాటు చేసిన జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి నిమ్స్లోని సర్వే నెంబర్ 125లో గ్రామస్తులు చేపట్టిన తాత్కాలిక ఇళ్లను రెవెన్యూ పోలీసు అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణ వద్దకు చేరుకున్న అధికారులు చడీ చప్పుడు లేకుండా కూల్చివేతను పూర్తి చేశారు. సొంత గ్రామ శివారులో నిర్మించుకున్న తాత్కాలిక నిర్మాణాలు పక్కా ఇళ్ల కూల్చివేతపై గ్రామస్తులు మండిపడుతున్నారు. భూసేకరణ పూర్తి చేసిన నిమ్స్లో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్లలో స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటుంటే కూల్చివేశారన్న అధికారులపై గ్రామస్తుల ఆరోపణ గుప్పిస్తున్నారు. ఆక్రమణల కూల్చివేత సందర్భంగా అధికారులు గ్రామంలోని నిమ్స్ ప్రాంతాల్లో పోలీసుల నిఘా కొనసాగిస్తున్నారు. ఇక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో 98 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఇప్పటికే 2 పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మిగిలిన పథకాలను కూడా అమలు చేయబోతున్నామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అవన్నీ కూడా రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే 2 అమలు పరిచింది. అక్క చెల్లెలు పెద్దమ్మలు అవ్వలందరూ కూడా బస్సులలో ఎవరికి కిరాయిలు అడుగుతున్న అవసరం లేకుండా వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తుంది. మళ్ళీ అట్లనే ఆరోగ్యశ్రీ అది కూడా అమలు కావడం జరిగింది. మరి మనం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండే చెప్పిండ్రు రైతులకు బోనల్స్ కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా తప్పకుండా పడతాయని చెప్పిండ్రు. అవి కూడా పడతాయి.
మరి ఇంకా ఒక్కొక్కటి మరి మన రాష్ట్రం ఏ స్థితిలో ఉన్న మనందరికీ తెలియని దాగిన విషయం ఏం కాదు. మన అప్పుల కుప్పలో ఉన్న రాష్ట్రాన్ని అయినా కూడా వెనకాల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకోని కోసం అని చెప్పి 10 ఏళ్లలో కాంది 2 నెలల్లో అన్నది మనం కూడా ఒక్కసారి. మరి పెండింగ్ వర్క్ల విషయానికి వద్దాం. పెండింగ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. మరి సీఎంఆర్ఎఫ్ పొద్దున్నే ఒక 75 వాటి మీద సంతకాలు పెట్టొచ్చిన ఇక్కడికి ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా పెడతాము. సీఎంఆర్ఎఫ్ పాత్ర కూడా అన్ని వాళ్ళు తిరిగిపోతున్నారు, గతంలో రాయడం తిరిగిపోతున్నారు, అన్ని కూడా వెనక్కి పోకుండా మళ్ళీ మేము వాటన్నిటిని కూడా ఫాలో అప్ చేస్తున్నాము. ఇంకా తీసుకున్నామా వదిలేసినామా అని కాదు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.